హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు ఫ్రైడే కదండి, చిన్నగా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకొని వేరే పని ఉంటే ఆ పని చూసుకోవడానికి అయితే బయట వర్క్కి వెళ్ళానండి ఇప్పుడు దాకా. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా టైం 2:30 అయింది అనమాట, అంటే 2:30 అయింది. ఇప్పుడు వచ్చేసి నిన్న మొన్న నేను ఏమేమి బ్లౌజులు కుట్టానో అవి మీకు ఎన్ని కుట్టాను అనేది చూపిస్తాను అనమాట, చూసేయండి. ఇంకా కుట్టవలసినవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను అండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నేను నిన్న ఏమేమి బ్లౌజులు కుట్టాను, అవే ఎన్ని జాకెట్లు అయితే చేతి పని చేశానో మీకు చూపిస్తాను అండి. అంటే చేతి పని అంటే కుట్టేసి మొత్తం కంప్లీట్ అయినవి 2 రోజుల నుంచి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అయితే మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఎప్పటి నుంచో అంటే ఎప్పుడో కుట్టేశానండి, కాకపోతే చేతి పని ఒక్కటే కంప్లీట్ చేయక ఇది ఆగిపోయింది. ఈ ఒక్క బ్లౌజ్ని ఇంకోండి, ఈ ఒక్క బ్లౌజే ఎప్పుడో కుట్టిందనమాట. కన్మయ్యని ఇప్పుడు కుట్టినవే, అంటే మొత్తం ఒక 10 బ్లౌజెస్ దాకా స్టిచ్ చేసి ఉంటానేమో మొత్తం చేతి పనితో. ఇదిగోండి, అంటే లైటింగ్ బయట అనేది వెళ్తే కొంచెం వెళ్తే అదొక రకంగా కనిపించట్లేదు కదా, అందుకనేసి ఇంకోండి ఈ బ్లౌజ్ ఒకటే ఎప్పుడో కుట్టిందనమాట. దానికి చేతి పని వరకు నిన్నే కంప్లీట్ చేశాను. ఇది మా అత్తయ్యదే అండి, అందుకని నేను దీన్ని ఇప్పటి వరకు చేతి పని చేయలేదు. అందుకనే ఇంకొచ్చేసి ఇవి 2 బ్లౌజులు వచ్చేసి ఒక కస్టమర్వి, అంటే మా మేనత్తవండి. 2 శారీస్ అనమాట, 2 బ్లౌజులు లైనింగ్ బ్లౌజులే. ఇవి 2 కూడా నిన్న మొన్నట్లోనే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇది ఒక బ్లౌజు. చేతి పని మాత్రం వీటన్నిటికి నిన్నే చేశానండి. చక్కగా రౌండ్ నెక్ ఇచ్చాను మంచిగా. మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ ఇలా హ్యాండ్స్ కూడా మనకి హెమ్మింగ్ ఏం చేయకోకుండా ఓన్లీ ఉక్సులు కాజాలు మాత్రమే వేసాను అనమాట. ఇంకోండి ఇది ఒక జాకెట్. అలాగే ఈ బ్లౌజ్ కూడా మా అత్తదేనమాట, అంటే అదే మేనత్త అన్నాను కదండి. ఇదేమో మా అత్తయ్య గారిది, ఇది వచ్చేసి మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలది. మా ఇంటి ఎదురుగానేనండి ఇల్లు అయితే. ఇది ఒక బ్లౌజు. ఈ 2 బ్లౌజులు వచ్చేసి మా అత్తయ్యే. ఇప్పుడు వచ్చేసి ఉన్నవన్నీ వచ్చేసి ఒక ఆవిడేనండి. ఈ బ్లౌజులన్నీ ఒక ఆవిడయే. ఇదేమో ఆదికి. ఈవిడది ఇంకో బ్లౌజ్ అయితే కుట్టాలి, నేను కుట్టేది కూడా చూపిస్తాను. ఇది ఆది జాకెట్. ఇది పక్కకు పెట్టేసి అన్నీ సేమ్ అండి, రౌండ్ నెక్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేసాను మంచిగా. అన్ని సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటాయి అనమాట. ఇంకోండి ఇది ఒక బ్లౌజు, ఇది ఒక బ్లౌజు. 2 ఏమో ప్లెయిన్ బ్లౌజులు అనమాట, అంటే నార్మల్గా అన్ని 2 బయట ముక్కలేనండి. ఒక లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు కానీ నేను ఆ లైనింగ్ బ్లౌజ్ ఇంకా కొట్టలేదు, ఎందుకంటే దానికి లైనింగ్ దొరకలేదని ఆపేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా లైనింగ్ నిన్నే తీసుకున్నాను, నిన్న ఈవినింగ్. అది కూడా స్టిచ్ చేయాలన్నమాట, కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు. ఇవి 2 అండి ప్లెయిన్ బ్లౌజులు 2. ఇలా ప్రింట్ వర్క్ వచ్చినవి అయితే ప్రింటెడ్ వచ్చినవి అయితే 3 అండి. అన్నీ సేమ్ అండి, 2 బయట ముక్కలే కదా, అంటే నార్మల్ బ్లౌజులే కదా, అందుకే మీకు ఏమి చూపించట్లా. ఇవి 3 బ్లౌజులు అండి, అంటే మొత్తం ప్లెయిన్ బ్లౌజులు 2, ఇవి 3, 5 బ్లౌజులు ఈవిడి అనమాట. ఇవి 5, ఇవి 2 కలిపి 2 రోజుల సంపాదన అనమాట నాకు. అంటే 5 వీటికి మాత్రం 350 వచ్చినాయండి. ఈ కస్టమర్ ఒక్కళ్ళే. ఈ 5 బ్లౌజులకి 350 ప్లస్ 3 చీరలకు ఫాల్స్ వేసానండి. 350 ప్లస్ 90, 350ను 90 అండి, అంటే 440 రూపాయలు. ప్లస్ లింగి పంచుకి అంచులు కుట్టాను అనమాట. 450 రూపాయలు వచ్చేసి ఈ వీడియో మాత్రమే. అలాగే మా అత్తయ్య వచ్చేసి 2 లైనింగ్ బ్లౌజులకి లైనింగ్లు ఫాల్స్ వేసి కుట్టాను కాబట్టి 360ను 460 ఇవ్వండి. మొత్తం 450 వచ్చేసి 900 అయితే నేను సంపాదించింది 900 అండి. 2 రోజులకు వచ్చేసి నాకు 900 అంటే 450 రూపాయలు రోజుకి వచ్చి కష్టపడాను అనమాట. అది కూడా నైట్ టైం, నైట్ అంటే ఈవినింగ్ 2 దాటిన దగ్గర నుంచి నేనైతే వీటిని స్టిచ్ చేసుకున్నాను. అందుకనే నాకు ఇంత మాత్రమే కష్టపడగలిగాను. లేదంటే ఇంకా మంచిగా మనం పొద్దున్నే ఎక్కేసి 10కి ఎక్కేసి స్టిచ్చింగ్ మొదలు పెడితే కనుక అసలు నిజంగా అండి చాలా చాలా మంచిగా బోల్డెన్ బ్లౌజులు అయితే కుట్టుకోవచ్చు. నేను దగ్గర రోజుకి వచ్చేసి ఒక 6-7 బ్లౌజుల దాకా కుడతానండి. కాకపోతే ఏంటో 2 రోజులకి కలిపి ఇవి స్టిచ్ చేశాను. అదే అర్థం అవ్వలేదా? అదేనండి, మీకు అర్థం కావట్లేదా? అంటే నేను రోజుకి వచ్చేసి ఇన్ని బ్లౌజులు కుట్టగలను అనమాట నేనైతే. కాకపోతే 2 రోజుల్లో నేను ఇంట్లో పని చేసుకుంటూ అలాగే నాకు కొంచెం అటు ఇటు తిరుగుకుంటూ అయితే ఈ బ్లౌజులు మాత్రమే కంప్లీట్ చేయగలిగాను 2 రోజుల్లోని. అది కూడా ఆఫ్టర్నూన్ 2 తర్వాత ఎక్కి నేను బ్లౌజులు అయితే కుట్టాను. నాకు 2 రోజుల సంపాదన వచ్చేసి 900 అయితే వచ్చిందండి. అది నేను నాకైతే పర్వాలేదు, ఓకే. అసలు లేని రోజుల నుంచి ఇప్పుడైతే పర్వాలేదు కదండి. నాకైతే ఫస్ట్లో అసలు ఏమీ వచ్చేవి కాదు బ్లౌజులు, అందుకనేసి నేను చెప్తున్నాను అనమాట. ఈ 2 రోజుల మీద 900 అయితే సంపాదించానండి. ఐఎమ్ హ్యాపీ. ఇంక ఈ బ్లౌజులు పక్కన పెడదాం.
ఇది కూడా ఇప్పుడు ఈ 5 బ్లౌజెస్ గల్లా ఆవిడదే ఈ బ్లౌజ్ కూడా అండి. ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేయాలి. ఇంకోండి లైనింగ్ అయితే తీసుకున్నా ఆ జాకెట్ ఇది. అలాగే మనకి ఈ బటర్ఫ్లై శారీ ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి రేపు పొద్దున్న అనమాట. అంటే శనివారం నైట్కి ఇవ్వాలండి. ఆదివారం వస్తారన్నారు. ఆదివారానికి కంప్లీట్ అయిపోవాలన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి. శారీ అయితే చాలా బాగుందండి. ఈ శారీ చూడండి ఎంత బాగుందో కదా. నాకు బాగా నచ్చింది ఈ శారీ. కాస్ట్ ఏమో తెలియదు కానీ బాగుందనమాట. దీనికి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు. అలాగే ఇది ఆది బ్లౌజు. శారీ అంతా ఇదనమాట. ఇలా ఇలా ఒకటి ఇచ్చారు మనకి. ఈ 3 నాకు అర్జెంటుగా కంప్లీట్ చేయాలన్నమాట. అందుకని నేను ఇప్పుడు కూర్చొని ఈ 3 కటింగ్ చేసుకుంటాను. వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.